లోక కళ్యాణం కోసం వచ్చాను అని చెప్పిన అఘోరి తన కళ్యాణం కోసమే వచ్చిండు ఇక్కడికి ఆలియా శ్రీనివాస్. చాలా మంది తెలియక ఇది పెళ్లి అనుకుంటున్నారు. పెళ్లి కాదది. పెళ్లి రూపంలో అష్టదిబ్బందన. ఆ వర్షిణి అనేటువంటి ఆ పిల్ల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా ప్రమాద శాస్తులు ఉన్నాయి. ఈ అఘోరా అని పేరు పెట్టుకొని ఇలాంటి పనికిరానటువంటి పనులు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి పొరుగును కూడా తీసేటువంటి క్రయ ప్రక్రియలు ఈ రోజు నడుస్తూ ఉన్నాయి. ఈడే ఒక ఎదవ అనుకుంటే వీడి దగ్గర వాడు గుడి ఒకడు, వాడేటో తెలియదు. ఈ రోజుల నుంచి కూడా ఇంత విధంగా హల్చల్ చేస్తూ ఉంటే ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ప్రభుత్వాలు అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు. దీని వెనక ఏముందంటారు? అసలు పొలిటీషియన్స్ ఉన్నారు. ఒక అండ లేకుండా ఒకళ్ళ మేము చేయగలుగుతాను, నేను ఒకళ్ళ మేము చేయగలుగుతానా? నాకు ఏ విద్య రాకుండా ఇక్కడ హార్ట్ సీట్ లో కూర్చోగలుగుతామా? ఏదో అఘోరిల్నికి పూజిస్తారు కరెక్టే, ఇలాంటి వెధవల్ని పూజించరు. అఘోరిలు లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరిలు. ఈయన కళ్యాణం కోసం చేశాడు, ఆయన కళ్యాణం కోసం చేసుకున్నారు. లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి. కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు, అయ్యవారిని కావచ్చు, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎవరిని? తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు. కానీ తను ఎలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు? తను ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్, ఆ ఫీలింగ్స్ అనేది పోదు. ఇది క్లోజ్ చేయాలన్నా ఎవరు ముందుకు రావాలంటారు? ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని. ప్రభుత్వం రాదు. రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకి లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఇంత అగాత్యం చేస్తుంది. ఈ ఆడపిల్లల్ని జోలికి. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇండియా లెవెల్లో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా అఘోరి 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 వర్షిణి. ఈ అఘోరి వర్షిణిల పెళ్లి తతంగం పూర్తయింది. అసలు ఏంటి దరిద్రం అనే చెప్పాలి. ఈ దరిద్రాన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారో తెలియదు, కానీ చాలా హైలైట్ న్యూస్ అయిపోయింది. హాట్ టాపిక్గా మారిపోయి కూడా కొంతమంది ఏమో ఏంటి దరిద్రం చూడలేకపోతున్నాము, ఎవడ్రా బాబు ఎంత కూడా చూపించేది, ఇంకా న్యూసే దొరకట్లేదా మీడియా వాళ్ళకని ప్రజలు అంటున్నారు. ఓ పక్క చూస్తే ప్రభుత్వం ఏమో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, మేము పట్టించుకోము, వీటి గురించి మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఈ అఘోరిల గురించి మేమేంటి పట్టించుకునేది అంటున్నారు. ఓ పక్క వర్షిణిని తిట్టాలో పొగడాలో పాపమనాలో జాలిపడాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో వర్షిణి ఉంది. ఎందుకంటే తన మూర్ఖత్వం కొద్దీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మూర్ఖత్వం అనేది తన జీవితానికి దెబ్బపడబోతుంది. ఆ విషయం తెలుసుకోలేక ఆ అమ్మాయి మాత్రము నాదే కరెక్ట్ అనే ఇదిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తానికైతే ఈ అఘోరి ఈ టాపిక్ అసలు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది, అంత అయిపోయింది, సంవత్సరంన్నరగా. ఈ కళ్యాణం చేసుకోవడానికి వెనకటి ఏముంది? అసలు ఈ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి? అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమా? ముఖ్యంగా ముందు అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమేనా? ఏ అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతూ ఉన్నాయి, చాలా మందికి. అయితే అసలు అఘోరిని ఎందుకు కళ్యాణం చేసుకుంది? అసలు అఘోరిని పేరు ఏంటి? ఈ అఘోరిని పేరు ఎందుకు వచ్చింది? ఈ అఘోరిని ఉంది అనుకోండి, ఆ అఘోరిని చేసుకునేటువంటి క్రియ ప్రక్రియలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏది కూడా పట్టదనమాట. ఒక మనిషి బాంధవ్యం, వాల్యూస్ ఇవన్నీ వదిలేసి ఏమి లేకుండా వెళ్ళేసి ఎక్కడో ఆకులు అడవుల్లో నాస్తికుల్లాగా బతుకుతూ ఉంటారు. వెళ్ళి వాళ్లే వండుకొని స్వయం పాకంతో తిని బతికేటువంటి వాళ్ళు నాగసాధువులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు ఉంటారు. వాళ్ళ పొరుగు తీయడానికి, ఈ అఘోరాస్ పొరుగు తీయడానికి, అఘోరాలందరూ లోక కళ్యాణార్థం కోసం ఎక్కడో ఉండి తపస్సులు చేస్తారు. జనాలందరూ బాగుండాలి. మిలిటరీ వాళ్ళు ఏదైతే బోర్డర్లో ఉంటారో వీళ్ళు కూడా ఒక పక్కన ఎక్కడో ఉండేసి లోక కళ్యాణార్థం కోసం వారు చేసేటువంటి క్రియ ప్రక్రియల్లో నామోత్సవాలు రాసుకోవడమా, లేకపోతే జపం చేసుకోవడమా, లేకపోతే పూజలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడమా, వారి పద్ధతిలో వారు చేసి లోక కళ్యాణార్థం కోసం భూమిని బ్రతికించే విధంగా చేస్తారు. ఇది సాధువులు కానీ అఘోరాస్ కానీ చేసేటువంటి క్రియ. ఈ అఘోరా అని పేరు పెట్టుకొని ఇలాంటి పనికిరానటువంటి పనులు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి పొరుగును కూడా తీసేటువంటి క్రియ ప్రక్రియలు ఈ రోజు నడుస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా గంత తగ్గ బొంత అని ఈడే ఒక ఎదవ అనుకుంటే వీడి దగ్గర వాడి గురువు ఒకడు, వాడేటో తెలియదు.
అంటే దగ్గరుండి పెళ్లి చేశాడు మరి అఘోరి అని ఇన్ని రోజులు మా గురువు గారు అని చెప్పేసి చాలా సార్లు అదే ఇప్పుడు వరకు ఈయన ఏకలవ్యుడు, ఇప్పుడు దోలవ్యుడు అనమాట. అదే ఇప్పుడు ఏకలవ్య శిష్యుడు, ఇప్పుడు దాకా దోలవ్య శిష్యుడు అవుతున్నాడు అనమాట. అంటే వాళ్ళ గురువు గారు ఒకరు అయ్యారనమాట. ఆయన ఒక పంచముఖ, ఈయన ఒక షణ్ముఖ. వాళ్ళ గురువు గారు ఇప్పుడు నిజంగా అఘోరి అంటారు. ఎవరు అఘోరులు అండి? అఘోరులు అంటే ఎక్కడో ఉంటారండి వాళ్ళు, జనారణ్యంలో ఉండరు వాళ్ళు. ఒక జనంతో పనేం లేదు వాళ్ళతో. మరి ఈ అఘోరి పేరు పెట్టుకొని అవసరం లేదు. అదే అంటున్నాను, ఈ అఘోరి పేరు పెట్టుకొని అనవసరంగా నాగసాధు అఘోరి రెండు పేర్లు పెట్టుకొని 2-4 పెడతారు పెట్టుకొని మరి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని ఇదంతా జనాలను పిచ్చోళ్ళని చేశారన్నమాట. ఆ టైంలో మైండ్ సెట్ కి రాలేదు, లేకపోతే అతనే దేవుడు అంటాడు నెక్స్ట్. ఇప్పుడు మనకి కొంతమంది స్వామీజీలు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలు కాదు దేశాలే కొనేసి, అండమాన్ దీవుల్లో కొన్ని దేశాలని కొనేసి అక్కడ సపరేట్ గా ఒక మనీని కూడా సృష్టించేటువంటి స్వామిలు మనకు లేరా? ఉన్నారు కదా. అట్లానే ఈయన కూడా ఏదన్నా ఈయనకి కూడా ఎక్కడన్నా దేశం కావాల్సి వస్తుందేమో, అలాంటి దేశాలు కొనడానికి డబ్బు కావాలి కదా, దానికి బినామీలు కావాలి కదా. ఈయన బినామీ ఉంటూ వెనక పొలిటీషియన్స్ ఉండి నడిపిస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇంత నీచమైన పనులకు ఒడిగడతారు? అదే తను ఇన్ని రోజుల నుంచి కూడా ఇంత విధంగా హల్చల్ చేస్తా ఉంటే ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ప్రభుత్వాలు అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు. దీని వెనక ఏముందంటారు? అసలు పొలిటీషియన్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. రాజకీయ నాయకులు లేకుండా ఏం చేయరండి. ఒక అండ లేకుండా ఒకళ్ళ మేము చేయగలుగుతాను, నేను ఒకళ్ళ మేము చేయగలుగుతానా? నాకు ఏ విద్య రాకుండా ఇక్కడ హార్ట్ సీట్ లో కూర్చోగలుగుతామా? కూర్చోలే. ఏదో ధైర్యం ఉంటేనేగా. ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది. మీడియా ముందు వచ్చేసి ఒక గురువుని ఒరే అరే అని తిట్టడం, మీడియా ముందుకు వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని చెప్పి వేరే విధంగా మాట్లాడడం, అలానే అదేలేండి మనం మాట్లాడలేము అన్ని, వాళ్ళు జారని చెప్పి మనం జారలేంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏ ధైర్యం చేస్తారండి? ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి బిచ్చగాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకళ్ళని ఎవరైనా చెయ్యి కానీ ఏదైనా దూరానికి పెట్టేస్తాం, దగ్గర కూడా రారు వాళ్ళు. ఒకవేళ దగ్గరకు వచ్చి చెయ్యని మన మీద ఖచ్చితంగా కొడతాం. వాళ్ళ మీద కొడతామా? ఎందుకని అఘోరిని కొట్టలేకపోతున్నారు జనాలు? ఎందుకు కొట్టలేకపోతున్నారు? వాళ్ళ ఇంట్లో ఒక 1 month పాటు ఉండేసి వాళ్ళ అమ్మాయినే తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే కూడా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వారి దగ్గర పనికొచ్చే విద్యలు లేవు, పనికి రానటువంటి విద్యలు ఉన్నాయి. ముందు పెట్టడం, హిప్నాటిజం లాంటివి ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు వారి దగ్గర అలాంటి ఏమి లేవు, వాళ్ళంతా బేకారి ఎధవలు, ఏదో పబ్లిసిటీ కోసం ఏది లేకుండా అంత ధైర్యం చెయ్యరు కదా గురువు గారు. ఒకటి వారికి ఉన్నటువంటి విద్య, అది చెడు చేసేటువంటి విద్య. రెండోది వారి వెనక బ్యాక్గ్రౌండ్ అంటే వారు నిరుపేద. వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బెల్లంపల్లి శ్రీనివాసు, నిరుపేద, ఇవన్నీ కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఫ్యామిలీకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదేమోలేండి, కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా నలుగురు దగ్గర డబ్బులు తీసుకుపోయేసి మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళగా మారుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్జెండర్ గా మారాలని చెప్పేసి అని వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ రాజస్థాన్, ఇది మనకి రాజస్థాన్ సరిహద్దుల్లో వాళ్ళకి ఏదో ఒక పర్సన్ దొరికేసి అక్కడికి పోయేసి అడవులు ఉంటాయి, ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ అలాంటి అడవుల్లోకి పోయేసి కొన్ని రకాల సాధువుల దగ్గర నేర్చుకునే క్రియ ప్రక్రియలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు తింటూనే, చెట్టు ఆకులు భుజిస్తూ బతుకుతూ అక్కడ నేర్చుకుంటారు అనమాట. ఆ అడవుల్లోనూ ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ ఇలాంటి ఏరియాలో, రాజస్థాన్ కూడా ఇది మనకి హర్యానా లాంటి ఏరియాస్లో, కొన్ని కోస్ట్ ఏరియాస్లో ఇలాంటి నేర్పించే ప్రక్రియ ఉంది. మనిషి ఎంత దూరం ఉన్నా ఆ మనిషిలో ఉండేటువంటి నక్షత్ర బలం తక్కువ ఉంటే వారికి కావాల్సినటువంటి నక్షత్రం అటువంటి అమ్మాయి స్త్రీని కనిపెడతారు వారు. ఆ కనిపెట్టి వారి మీద వీరికి ఉన్నటువంటి విద్య అంతని వారికి చేసేసి వాళ్ళని వశపరుచుకుంటారు. వశపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కొన్నాళ్ళు గడుపుతారు, వాళ్ళని దగ్గర చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటివి మనకి ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. కొన్ని మంది ఏరముష్లు, కాటిపాపులు అనేవారు, వారి పేర్లు ఇప్పటికి కూడా మనకి విలేజ్లు వాటిలో ఇటు దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అఘోరిని అంటే కొంచెం ఆ ఓల్డ్ లో కొంచెం నాభిలో నుంచి వస్తుంది. అఘోరి అనేది నాభిలో నుంచి పలుకుతుంది. ఆ పలకగానే ఏంటంటే ఆ ఓల్డ్ లో ఏదో ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కోసం అఘోరిని, అఘోరుడు, నాగసాధు అనే పేరులతో బతికేటువంటి క్రయ ప్రక్రియలు అనమాట. వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మనకి ఈ రాష్ట్రంలో పబ్లిసిటీ లేదు, నాకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అఘోరిని అంటే వేరే రాష్ట్రాల్లో పూజిస్తారు అని. అఘోరినికి పూజిస్తారు కరెక్టే, ఇలాంటి వెధవల్ని పూజించరు. అఘోరిని లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరినులు. ఈయన కళ్యాణం కోసం చేశాడు, ఆయన కళ్యాణం కోసం చేసుకున్నాడు. ఇది ఇంకొక మాట, అసలు జరిగింది కళ్యాణమేనా? ఇది అందరి యొక్క డౌట్. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఈ అఘోరిని చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే
కొన్ని విద్యలు ఉంటాయి. ఆ కొన్ని విద్యల్లో అన్ని చెప్తే ఏమైందంటే ఇప్పుడు నేర్చుకోవడానికి సెట్ చేస్తూ ఉంటారు మళ్ళీ. అది కూడా కరెక్టే. అలా అయిపోయింది. దరిద్రం ఏంటంటే మన ప్రపంచం ఎలా ఏడుతుందంటే ఏదన్నా విషయం చెప్తే మంచి కన్నా చెడు వెతుకుతున్నారు ఎక్కువగా. ఖచ్చితంగా వెతుకుతున్నారు, ఎందుకంటే బద్దకస్సులుగా తయారయ్యారు కదా. యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి కొన్ని, పేరుక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాం. యక్షిణి లాంటి విద్యలు కొన్ని ఉంటాయి, దాంట్లో 16 రకాల విద్యలు ఉన్నాయి. మనిషిని అక్షదిబ్బంది చేయొచ్చు, మనిషిని ఏ దానికి పనికి రాకుండా చేయొచ్చు, మనిషిని ఎన్ని రూపాయలుగా ఉంటే అన్ని రూపాయలుగా మార్చొచ్చు, మీ చేత ఎదుటి వాళ్ళని పొడిపించవచ్చు. హిప్నాటిజంలో చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు మనకి డాక్టర్స్ చదివే వాళ్ళలో హిప్నాటిజం కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కత్తి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు. ఇలాగా చాలా రకాలు ఉండేటువంటి విద్యల్లో 16 రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇలాంటి విద్యలు ఉంటాయి. ఒక మనిషికి తెలియకుండా వశపరుచుకోవడం. మన కాన్షియస్ లోనే ఉంటారు మనిషి, అన్ని మాట్లాడతారు కానీ వాళ్ళ రిలేషన్ గుర్తురాదు, అన్నదమ్ములు గుర్తురారు, తల్లిదండ్రులు గుర్తురారు, పిల్లలు గుర్తురారు, భర్త గుర్తురారు, భార్య గుర్తురాదు, ఎవరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్ లోనే ఉంటారు. ఒకళ్ళ మీద జాస్ ఉంటది. ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి. అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు. ఈ సాధులు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మంచితనంగా చేసేవారికి ఏం అవసరంలా అవి నేర్చుకోవచ్చు. ఇలా చెడుగా చేసేవారికి ఏమైందంటే ఈ ఆడపిల్లలు మనం ముందుగా అనుకున్నటువంటిది ఉంది కదా, ఈ నక్షత్రాలు సరిపోయిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు అని. దాంట్లో ఒకటి ఏంటంటే ఈ ఎవరైతే మనకి వర్షిణి ఈ శ్రీవర్షిణి నక్షత్రం ఏదైనా కావచ్చు, ఈ వర్షిణి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీరికి ఏంటంటే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి విధానం కానీ ఆవిడ పుట్టినటువంటి డేటు కానీ ఉంటే వారు పుట్టినటువంటి నక్షత్రం తెలుస్తుంది మనకి. అశ్విని నక్షత్రం కూర నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటే కనుక ఆ నక్షత్రాలు సరిపడేటు ఈ నక్షత్రాన్ని సరిపడితే మైత్రి, లగ్న మైత్రి అని ఉంటుంది, నక్షత్ర మైత్రి. ఈ మైత్రి కనిపించిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు ఏదో రకంగా హిప్నటైజింగ్ చేసుకొని. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని పడేస్తారు. హార్మోన్స్ ఉండదు వాళ్ళకి. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ 6 ఉంటాయి లేడీస్ కి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ కి జెంట్స్ కి 5, లేడీస్ కి 6 ఉంటాయి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఒక్కొక్క దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని మంత్లీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ వచ్చేటువంటి ఆ స్రవణ్ కూడా వాళ్ళకి అవసరమవుతుంది. ఒక్కొక్క వారు విద్య నేర్చుకోవాలి అంటే ఆ నక్షత్రం గలటువంటి స్త్రీ కావాలి వాళ్ళకి. వారి నుంచి వచ్చేటువంటిది అన్ని రకాలుగా తీసుకొని వారు ఆ ఒక ఉపాసన చేస్తే ఆ విద్య అనేది వీళ్ళ బాడీకి వస్తుంది అనమాట. ఆ శక్తి అనేది వీళ్ళ మీద కూర్చుంటుంది. అప్పుడు వీరు జయించడానికి, వీరు ఏదైనా చేయడానికి, ఇంకా ఘోరాతి ఘోరమైనది చేయడానికి పనికొస్తుంది. ఒక 100 మంది ఇప్పుడైతే 4 కొట్టొచ్చు, రేపటి రోజున ఇంకా ముదిరిపోయాడు అనుకోండి, రేపటి రోజున ఈ శక్తి వాళ్ళకి వచ్చింది అంటే 100 మంది కొట్టడానికి వెళ్ళి కూడా వాళ్ళ దాకా వెళ్ళేసి ఏం కొడతారు బాబు వదిలేసండి అని వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఈ అఘోరిని. అందరూ అనుకుంటున్నారు అంత తేలిక చేయట్లే అతన్ని, ఎదఫా వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర చెడు శక్తి, అఘోరిని కాదు, వాళ్ళు చెడు శక్తి తీసుకుంటున్నారు. రాక్షసులు, మనకి రామరాజ్యంలో రాక్షసులు ఉంటారు కదా, తాటకి లాంటి వాళ్ళు, అలాంటి పేరు పెట్టుకోలేరు కాబట్టి అఘోరి పేరు పెట్టుకున్నారు. మరి అఘోరిని తలుచుకుంటే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఘోరిని నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు, ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు. ఇప్పుడు అఘోరిని ఒకవేళ దీని మీద రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఈయన మీద ఎట్లా చూపిస్తారంటారు? అది చెప్తా. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం, ఇది ఒక 2 నిమిషాలు క్లియర్ అవుతుంది. అయితే మనకి అఘోరిన్లు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తియుక్తుల్లో వారు అమ్మవారికి గాని అయ్యవారికి గాని ఉపాసన తీసుకుంటారు. చెడు నేర్చుకోవడానికి కూడా ఇవే తీసుకుంటారు వారు. ఈ కొన్ని శ్మశానం లాంటి వాటిల్లో నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి. చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ గురువు కూడా హక్కు లేదు, ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు. అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నటైజం చేస్తే, హిప్నటైజం చేసిన వారు చేయించుకున్న వారికి ఏం తెలియదు, మైండ్ మైకం రాదు, ఈ కోసినా కూడా వాళ్ళంటే ఉంటారు. అయితే ఆ అమ్మవారికి గాని, అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం, వారికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు ఏమడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి. ఆ అమ్మాయికి నువ్వు నాకు బలివ్వడానికి కల కారణము
ఆ ఒక చిన్న వీళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి, ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వకపోవడంలో బంధం కావాలి. ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి, బంధం ఏంటి, పూర్తిగా ఒప్పుకుందని ఏంటి, నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి. దాంట్లో భాగంగానే అష్టదిబ్బందన ఉంటుంది. ఆ అష్టదిబ్బందులో భాగంగానే తాళి కట్టడం. ఇప్పుడు ఒక కన్యపిల్లని కానీ, కన్యపిల్ల అంటాం అనవసరం, ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే వేరే ఉంటారు. ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది. ఆ బంధం ఏర్పడిన తర్వాత మీకు అనేది ఇంకా మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు. పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతో ఏదో ఒక భర్త చెప్పాడనో ఒక బాంధవ్యానికి ఏర్పడతారు. ఇప్పుడు తనంటే ఇష్టమో ఇంట్రెస్టో ప్రేమో ఏర్పడిపోతుంది. ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోద్ది. మీరు ఏది చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజుల్లో అయితే లేదు, ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు కట్టుకోవడానికి. అలానే ఈ అఘోరిలకు కూడా నేర్చుకునే విద్య మంచి విద్య కాదు, చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది. సెన్సిటివ్ ప్లేస్ లో బ్లడ్ తీస్తారు, ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు. అలాగా ఒక బంధన, దానికి తాళి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళి అని పెట్టారు. అయితే నాకు క్లారిటీగా ఒకటైతే అర్థమైంది, అష్టదిబ్బందుల్లో ఒక భాగం క్లియర్ గా అర్థమైంది. ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది. ఆ విధంలోనే వర్షిణి కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టు పట్టింది. నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ. అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళి అనే ఒక అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు. అబద్ధం కాదు, ఆమెకి ఏది చెప్పినా వింటారు. అదే జనానికి కనబడడం కోసమే ఇది అమ్మాయి పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు. ఎందుకంటే ఇంకా తనే నా ప్రపంచం అంటుంది, ఏదైనా తనే, ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది, నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది. ఇప్పటికి కూడా ఏమంటుంది, నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు కూడా ఒక శ్రీనివాస్ అని చెప్పట్లేదు అమ్మాయి, ఇప్పటికి కూడా అఘోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి. ఇంకా అదేం దరిద్రమో. ఇక్కడ ఒకటి ఉందండి, మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని, అది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి. కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు, ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎవరిని? అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాళి కట్టేస్తారు, అయ్యవారిని తలుచుకొని వీరికి వీరే తాళి కట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదో, ఇప్పుడు బళ్ళమాంబ గారు ఉన్నారు. బళ్ళమాంబ గారు అంటే మీకు ఐడియా ఉంది, రావూరు కావలి దగ్గర బళ్ళమాంబ గారు ఉంటారు. అంటే ఎంతవరకు ఉండేది తెలియదు నాకు, అలా ఒక పేరు చెప్తా ఉన్నా. ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు, కూడా అదే చేస్తారు. అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా భర్త అతను అని చెప్పి ఆడవాళ్ళు, అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను చెప్పి చేసేవారు, ఊహించుకొని వాళ్ళు చేసుకుంటారు. విగ్రహ రూపంలో చూసుకొని తాళి కట్టుకునేటువంటి క్రియలు మనకు ఉన్నాయి. రాముల వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే, అశ్వమేధ యాగం చేయాలంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి, స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. అది వేరు, లోక కళ్యాణార్థం కోసం చేసేవి అవి. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. మన మైండ్ సెట్, మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు. మన ఆలోచన ఎవరు వచ్చినా అమ్మ అనే అనాలి, ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణార్థం చేస్తాం, చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానం కోసం చేసుకుంటారు. అది స్వాములు. ఇతను మనిషిని చేసుకున్నాడు, పెళ్లి మనిషిని చేసుకున్నాడు, ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు. దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు. ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు, జిన్నాత్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. దైవ దూతలు ఉంటాయి. దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి. అలాంటి శక్తిని, ఒక శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మను చేసి దింపుతారు, బొమ్మ రూపంలో చేసి. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరు. ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది, పిచ్చెక్కిద్ది, అన్ని రకాలు అవుతాయి. ఏది కావాలన్నా ఏ చేయాలన్నా అఘోరినియే మంచి అని చెప్తుంది.
అదే జరుగుతుంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది ఆ దరిద్రము చూసే వాళ్ళు చూస్తానే ఉన్నారు. కానీ మెయిన్గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అఘోరి రాబోతున్నాడు. అఘోరి అనేది పేరు పెట్టొద్దు, అఘోరీలకు వస్తుంది. ఇంకా అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు. ఇక్కడ ఈయన పతనం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా. మరి వీళ్ళు పిల్లల్ని కనగలరా గురువు? దీనికి చెప్తా. ఇది ఇప్పుడు పెళ్లి కాదుగా జరిగింది శాస్త్రబద్ధంగా, తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. అది పెళ్లి కాదు. అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు అష్టదిబ్బందులు ఒక భాగం తాళి కట్టడం. ఇది క్లియర్. ఇకపోతే వాళ్ళకి పిల్లలకి అంటారా అంటే, ఇలాంటి అఘోనిళ్ళు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు. వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు. ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు. అది బయటికి రానియరు. ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా, ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన. ఇలాంటి అఘోనులు కనపడకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళ టీం చాలా ఉంటది. అది బయటకి కనపడరు. నేను ఇప్పుడే చిన్నగా బయటికి రివీల్ చేస్తారు. ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది. ఆ రోబో పోయి ఎన్నో రోబోలు సృష్టిస్తుంది. అలాగే చాలా మంది వస్తారు అన్నమాట. వాళ్ళలోని విలన్స్ ఉంటారు, వాళ్ళలోని హీరోలు ఉంటారు, వాళ్ళలోని చంపుకుంటూ ఉంటారు. ప్రపంచం మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడతారు. ఇలానే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అనుకుంటారు ఈ అఘోరినిది ఏముంది, చిన్నగా ఉంటది అని. చాప కింద నీరు అది. అదే కదా, అది చాప కింద నీరు. అలాంటి వాళ్ళని వదలకూడదు. అదే భయం. అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు, ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్లో నిలబెట్టి ఉరి తీసినా కూడా తప్పు లేదు. అక్కడతో అయిపోతుంది. ఎందుకు భయం అంటే, వేరే దేశంలో అయితే ఎప్పుడో కరెక్ట్ గా తీసేవారు. ఎందుకు భయం అంటే గురువు గారు, ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి ఈ రోజు ఈ అమ్మాయిని ట్రాప్ చేశారు. కానీ రేపు వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తూ వ్యభిచార ఊబిలోకి నెట్టడం కానీ, అమ్మాయిలు అమ్మేయడం కానీ, ఆ కోణంలో ఒక్కొక్కరిని దాటనంపరని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ కానీ, పిఎల్ కావచ్చు, ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద. వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు. కొంతమంది విద్యలు నేర్చుకోవడానికి చాలా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి. కామన్ పీపుల్ నాకు ఒక హిప్నటిజం వచ్చి చాలు, నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను, నేను రాజులాగా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఇదే ఉందండి. డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు. వారికి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజుల్లో అదే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి. కొన్ని పోస్టర్స్ జరగఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, తను ట్రాన్స్జెండర్ కూడా చెప్పలేము. ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటి చెయ్యరు. ట్రాన్స్జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. ఇంకొకటి ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఎలా చేయించుకుంటారు? తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు. కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఇదైతే ఏమిందంటే, అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా. ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారవండి. ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక 20 years బాబు ఉంటాడు. 20 years కల్లా ఒక పర్సన్ ఉంటారు. తనకు ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ, తనకు ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది. 40 yearsకి వచ్చేప్పటికి వేరే ఉంటుంది. 60 yearsకి వచ్చేప్పటికి వేరే ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన పోదు. ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి. తను ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్. ఆ ఫీలింగ్స్ అనేది పోదు. ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి. ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది తీర్చుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే అతను వాడాడు, అంతే, అతను యూజ్ చేసుకోడు. ఈ అమ్మాయిలో తనకు కావాల్సింది ఏంటంటే, మంత్లీ వచ్చినటువంటి సమస్యకు వచ్చినటువంటి ఆ ఒక ఋతుస్రావం కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వీళ్ళకి. ఆవిడ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి. కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు, అప్పటికప్పుడే తీసింది కావాలి. ఆ బొటన వేలుది, హార్ట్ దగ్గరది, ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ నుంచి బ్లడ్ తీస్తారు. ఒక్కొక్క దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ ని. ఆ బ్లడ్ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి కావాల్సినటువంటి ఆ శక్తి. అమ్మాయి చెప్పింది కాళికామాత పూజ చేస్తాడు రోజు, అమ్మవారికి అభిషేకం, రక్తం అభిషేకం చేస్తాడు. అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే, అమ్మాయి ఏం చెప్పిందంటే తన వేలును కోసుకొని అమ్మవారికి, అది మొదటి స్టేజీ తనకి తానే ఇవ్వాలి. ఆ అమ్మాయి చెప్పింది లైవ్ గా. మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి, చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజ్ తనకి తానే బ్లడ్ ఇవ్వాలి. ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ తీసిస్తారు. అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తులు ఇస్తుంది. ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి, ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, అలాంటి శక్తిని ఇస్తుంది. అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా హిప్నటైజింగ్ చేసి తీసుకెళ్తారు. మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి, మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు.
అతనేనే కాదు, చాలా మంది గురువులు, చాలా మంది ఇట్లా పేర్లు, అడ్డమైన పేర్లు పెట్టుకొని, అంటే పేర్లు గొప్పవి, ఇలాంటి అడ్డమైన వాళ్ళు పెట్టుకోవడం గొప్ప కాదు కదా, ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది, కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది అక్కడ. కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతులు పిల్లలు, ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు. ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్ళేసి అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు. వాళ్ళందరూ పబ్లిసిటీకి రారు. ఆ పిల్లల్ని తెచ్చుకొని 3 సంవత్సరాలు పెంచుతారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రేలు ఇస్తే వాళ్ళకి పుష్పవత అయ్యేటువంటి క్రేమ్ ప్రక్రియ చేస్తారు. ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రసిద్ధి. కలకత్తా ఏరియాలో, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఇది చాలా ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్. 12 ఏళ్ళు రాగానే వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు. ఆ హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి ఋతుస్రావం వచ్చిందంటే అమ్మేస్తారు పిల్లల్ని. ఏంటి గురువు గారు అలాంటి అమ్మేసేదానికి బెంగాల్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉంది, మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్. దేవుని నమ్మేవాళ్ళు, దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ, టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు. అంటే ఫారెన్ కోళ్ళు ఉంటాయి, ఫారెన్ కోళ్ళు ఉంటాయి అక్కడ, పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంది, ఐవి సంథింగ్ ఉన్నాయి కదా, కృత్రిమ పిల్లలు, ఫారెన్ కోళ్ళు అని కృత్రిమ పిల్లలు. అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు? లేదు. మరి అంత బల్లగుద్ది చెప్తున్నారు. అదే చెప్తాను. ఇప్పుడు ఈవిడ మైకులో ఉంటుంది, ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు. కంటికి ఎవరు కనిపించినా అదే ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అంటారు కదా, అలాగే పచ్చకామలు కమ్మినడుగు లోకమంతా పచ్చ నల్ల బంగారం అని తిరుగుతా ఉంది కదా. అయితే ఆ సమయాల్లో అడవిల్లో ఉంటూ ఎక్కడైనా ఉండి, ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ ఆపితే కూడా ఏం తెలుస్తుందండి మీకు? తెలియదు. అఘోరినే కనిపిస్తాడు, మాట్లాడరు. అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది? అంతగా మార్చేసింది మొత్తం కూడా, అలా మార్చేసిందని చెప్పాలో చేశాడని చెప్పాలో కూడా తెలియదు. అది కరెక్ట్. అసలు ఏం పిలవాలో కూడా అర్థం కాని ఇదిలో ఉండిపోయింది. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంతటితో క్లోజ్ చేస్తే చాలా మందికి ఉపశమనం దొరుకుతుంది. ఎవరు ముందుకు రావాలంటారు? ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని. ప్రభుత్వం రాదు, ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉండేటువంటి మెయిన్ లీడర్స్, ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా. ఓకే, మీకు ప్రూఫ్ కావాలన్నా నేను చూపించగలుగుతా. ఖచ్చితంగా కావాలి. మనుషుల పేరు చెప్పడం కన్నా కూడా ప్రూఫ్ అంటే ఫోటోల వల్ల కాదు, చూపిస్తాను. చూపించండి, ఎందుకంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జనాలకి ముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడకూడదు. ఇదిగోండి, ఇప్పుడు అసలు అతను మీకు అక్కడ అతను అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, ఇది మనకు వచ్చేసి ఇలా అంటే కాదు, ఇలా అంటే ఎస్ అని. అంటే అడ్డం తిరిగితే కాదు, నిలువు ఇలా తిరిగితే ఎస్ అని, నిజమని. ఓకే, ఇప్పుడు మనము చూస్తే కనుక చూడండి, అసలు ఈ ఎవరైతే ఈ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు అఘోరినియేనా? కాదు. ఇలా తిరిగింది కాదు. ఓకేనా? ట్రాన్స్జెండరా? కాదు. ఒక వెధవ? చూడండి, ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాటలతోనే చెప్పాము, కొన్ని అనుమానాలతో చెప్పాము. వాస్తవంగా చెప్పాలంటే ఒక వెధవ. ఇతనికి ఏమైనా విద్యలు మంచి వచ్చా? రావు. పోని ఇప్పుడు అతను నేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో బాదల్ముఖి విద్య, ఎస్ అంటే చేతబడి చేయడానికి, హిప్నటైజ్ చేయడానికి. యక్షిణి లాంటి విద్యల, ఎస్ ఈ విద్యలకి కనబడ. ఇప్పుడు ఆ వర్షిణి అనే అవతన్ని, వర్షిణి అనే ఒక వ్యక్తిని ఈ అఘోరిని అనేటువంటి పేరు గల ఈ అధవ పెళ్లి చేసుకున్నాడా? కాదు. పెళ్లి అనే పేరుతో అష్టదిబ్బందులో ఒక భాగంగా చేశాడా? ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్లియర్. అసలు ఇదేంటిది గురువు గారు? ఇది పెండిలం. ఇది మన మైండ్ సెట్ కి కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో అమ్మవారి యొక్క ఇది ఉంటుంది. సో మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా ఇస్తుంది. నా ఎదురుగా కూర్చున్న వాడి పేరు వసుంధర, శాంతి, జ్యోతి, నిర్మల. ఓకే, కరెక్టేనా? షూరా? నా పేరు చెప్తే అంటే నా పేరు నిజంగా నిర్మలానా? ఎస్.
కాదు కవిత కాదా? కాదు. అంటే ఇన్ని రోజులు నిజంగా ఒకటి గురువు గారు అన్ని మీడియా వల్ల మొత్తుకున్నాము, అరిచాము, చేశాము, అనుమానాలు ఇదవుతున్నాయి అన్నాము, అఘోరి కాదని అన్నాము. కానీ అఘోరి కాదు అనడానికి రుజువేంటి అనే విధంగా కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎంత వాదించారు. అసలు మీకు వచ్చే సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం అంటున్నారు. ఒక ధర్మంగా ఉంటూ మనం సాంప్రదాయంగా మనం ఎలా బ్రతకాలి, జీవన శైలి ఎలా ఉండాలి, వాల్యూస్ ఏంటి తెలియచేసేదే సనాతన ధర్మం. అదేం బుక్ కాదు, అదేం నేర్చుకునేటువంటి గణితం కాదు. వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నారంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ అఘోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకు వచ్చే నష్టం ఏంది అని అడిగారు. నష్టం ఎందుకు లేదు, వాళ్ళకి ఆడపిల్ల నుండి తీసుకెళ్ళి ఇమ్మనండి, లేదా భార్యలు కానీ చెల్లెలు కానీ వీళ్ళంతా అఘోరికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇప్పుడు? అఘోరిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే, లేదా వాళ్ళని ఆ విద్య మానుకొని కూర్చోబెట్టడమే, లేదా వాళ్ళతో పాటు తిరగమని చెప్పడమే, వాళ్ళని కూడా వెలివేయటం. నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది, మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఓకే, వాళ్ళు పిల్లల్ని కనరా అనేది వాళ్ళ కర్మ, అది ఎవరు చూడదలుచుకోలేదు కూడా వాళ్ళు. అదే కదా, వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు, అంత ధైర్యం సాహసం చెయ్యట్లేరు కూడా. ముఖ్యంగా మీరు చెప్పండి. అందుకు కానీ ఈ పెళ్లి అయిపోయింది, మరి తర్వాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి. ఈ వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి. వర్షిని ఇప్పుడు అఘోర అని చెప్పుకునేటువంటి వెధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా? అవ్వదు. ఈ అఘోర అనిపించుకునేటువంటి వెధవ నుంచి ఈ వర్షినికి పిల్లల్ని కంటుందా? ఆమెకి హిప్నటిజం జరిగిందా? వర్షినికి హిప్నటిజం జరిగిందా? వర్షినికి మందు కూడా పెట్టారా? ఇవన్నీ కూడా అలియా శ్రీనివాసే చేశాడా? దేనికోసం? పేరా, డబ్బా? ఈ అఘోరి నేను చెప్పుకునేడు అతని దగ్గర ఆ బినామీగా ఎవరైనా డబ్బు పెట్టున్నారా? దానికోసమే ఏదో రకమైన పబ్లిసిటీ చేస్తున్నారా? ఈ అఘోరిని ఎవరికైనా బినామీగా ఉందా? ఎస్. వీళ్ళు బిజినెస్ మ్యాన్సా, పొలిటీషియన్సా? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మరో రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, తెలంగాణ రాష్ట్ర. ఇంతకీ వర్షిని బలి తీసుకోబోతున్నాడా? వర్షిని బలి తీసుకోరండి, బలి తీసుకోరు. బ్లడ్ ఒకటే తీస్తారు, ఆవిడ మొత్తం ఆ సర్వము లాగేస్తారు. ఒక డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో, డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో అలా చేసేస్తారు. మనిషిని ఉంచుతారు, మనిషిని వాళ్ళకి ప్రాణం అవసరం లేదు. ఆ తర్వాత అమ్మ ఏం కావాలి? ఏమవ్వదు, ఇక ముసలిది అయిపోయేది, అట్లా ఇంటికి వచ్చేస్తుంది. అంటే అవతారం మొత్తం మారిపోతుంది. మీరు భైరవదీపం సినిమాలో బాలకృష్ణ గారు ఉంటది కదా, ఆ టైప్ ఉండిపోద్ది. ఇంకోటి, ఈ అఘోరిని చేసేటువంటి ప్రక్రియ, పబ్లిసిటీ కోసం చేసేటువంటి క్రయంలో దీని వెనకున్నటువంటిది నేను 2 అడుగుదాం అనుకుంటున్నాను. ఇలాంటి ఆడపిల్లలు రాధా గారు, వర్షిని గారే కాకుండా ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు? బలై అయి ఉన్నారా? అయి ఉన్నారు. ఇంకా అవుతారా? ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు. బట్ ఎంతమంది బలయ్యారో కూడా చెప్తాను. ఎంతమంది ఇప్పటివరకు బలై ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చి ఉన్నారు? 1, 2, 3, 5, 7, 9, 10, 11, మొత్తం అఘోరిని చేతిలో 11 మంది బలయ్యారు. తను చెప్పింది ఒక మాట లైవ్ గా, మొత్తం నా దగ్గర 11 మంది అమ్మాయిలు ఉన్నారు, రాష్ట్రానికి ఒకరు ఉన్నారు. ఎక్కడున్నారంటే రాష్ట్రానికి ఒకరు ఉన్నారు. నేను చెప్పలేదు కదా, నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గర విద్య నేర్చుకోవడానికే ఉన్నారు 11 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలియదు ఇప్పటి వరకు ఈ విషయం. అందుకే ఎంత మందిని చెప్తాదో చూసి అడుగుదామని నేను ఆగాను. 11 మందిని చెప్తుంది, 11 మంది ఉన్నారని ఆమె చెప్పింది లైవ్. శ్రీనివాసే చెప్పాడు లైవ్ గా. ఇప్పుడు అదే వచ్చింది, 11 మంది ఉన్నారని. 11 మంది ఆవిడ వల్ల బలైనారు. ఒకటి. ఇంకోటి ఉంది, ఇప్పుడు మీడియా ముందుకు కానీ పబ్లిసిటీలోకి కానీ ఏదో ఒక విధంగా ఎంతమంది బయటకు వచ్చినారు? 1, 2,
ముగ్గురు 3 నెంబర్స్ వచ్చారు బయటికి. ఎస్ అవును, కేసు పెట్టిన వాళ్ళు ఒకరు, లాయర్ ఒకరు, ఈ అమ్మాయి వర్షన్ ముగ్గురు వచ్చారు బయటికి. అవును. ఇంకా తదిమ్మ వాళ్ళు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో కాన్ఫిడెన్స్ లో ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు. 11 మంది ప్రజెంట్ బలయ్యారు, ఇంకా బలవుతారు. ఇలానే వదిలేస్తే ప్రభుత్వాలు చొరవ చేసుకోకుండా ఇలానే వదిలేస్తే ఇంకా ఏమండి, రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకు లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముందు తాగితే బండి పక్కన పెట్టి నువ్వు వెళ్ళిపోని చెప్పేటువంటి పోలీసులు ఇంత అగాత్యం చేస్తుంది. అదే ఈ ఆడపిల్లల్ని జోలికి ఇలా చేస్తుంటే ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి. ఎస్, ముఖ్యంగా ఓకే మీరు చెప్పిందంతా కూడా 100% వాస్తవం అని కూడా నమ్మాలి కూడా. కానీ ఇప్పుడు మీరు ప్రూఫ్తో సహా మాకు చూపించారు కదా, నిజంగా ఇది అబద్ధమా నిజమా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, బయటికి ఎంతమంది వచ్చారు, నిజంగా అంటే జనాలు కూడా నమ్మరు. అంటే వీళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనుకుంటారు. అది నిజమని మీరు చెప్పేది అంటే మీరు ప్రూఫ్స్ తో బయట పెట్టారు, ఆ ప్రూఫ్ నిజమని ఎలా నమ్మడం? ప్రూఫ్ నిజమని నమ్మడం అని ఎలా అంటే దీంట్లో మనము అంటే మీరు ఏ వస్తువుతో అయితే చూస్తున్నారో అమృతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది విషయంలోనే కనిపించింది నమ్మలేని వాళ్ళకి. సెంటిమెంట్లు, మూఢనమ్మకాలు, రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా మంది నమ్మరు. వాళ్ళ కోసం నేను చేయలేదు, నమ్మిన వాళ్ళకి అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అఘోరిని ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానమే. ఇప్పుడు నాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా నేను చేసి చూపించాను. ఇప్పుడు చేతులు మంట తెస్తేనే అంటే ఖచ్చితంగా మంట తెప్పిస్తాను, కానీ అది విద్య కాదు, అది గడికట్టు, అది కడికట్టు. ఏం లేదండి, కొన్ని పౌడర్స్ ఉంటాయి, చెయ్యిలానే ఉంటుంది, చేతులు పౌడర్స్ ఇలా అంటే మంట వచ్చేస్తుంది. కొబ్బరికాయను పగలగొట్టచ్చు, నోట్లో నుంచి శివలింగం తీయొచ్చు. అవన్నీ సాయిబాబా నీళ్లు పాలు తాగుతాడు, వినాయకుడు గరిక తింటాడు, చెట్టుకి పాలు కారుతాయి. ఇవన్నీ ఎట్లా నమ్ముతారు? అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను, అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను. ఎందుకంటే నేనున్నానండి, ఈ బుద్ధి ఇలా అంటే ఈ బుద్ధి వచ్చేస్తుంది, నాకు కూడా నేను తెప్పిస్తా. అది నమ్ముతారంటే చెప్పిస్తా స్పాట్ లో తెప్పిస్తారా? ఇప్పుడు కాదు, దానికి సంబంధించి నేను తెచ్చుకోవాలిగా. ఓకే ఓకే, నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఈ నిజంగా ఈ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామనే వాళ్ళు అఘోరిని అంతకంటే ఎక్కువ నమ్మారు. వాళ్ళ కోసమైనా ఇవన్నీ చూపించాలి, మనం చేయాలి, అబద్ధము అని నిరూపించాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని బలి తీసుకోబోతున్నాడు ఆ రాక్షసుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఘట్టంలోనే ఈ వర్షిని పెళ్లి ఒకటి. ఇవన్నీ కూడా ఏం లేదండి, ఇది అందరికి తెలిసినటువంటి విద్యలో ఒకటి. మనకి ఆస్ట్రాలజీలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చేచూ చెప్పేది ఉంటుంది, ఫేస్ రీడింగ్ ఉంటుంది, సిగ్నేచర్ రీడింగ్ ఉంటుంది, హై రీడింగ్ ఉంటుంది, హెయిర్ రీడింగ్ ఉంటుంది. ఇలాగనే బాడీ పర్సన్ బట్టి చెప్పేది ఉంటుంది, హోరా ఉంటుంది, హరస్కోప్ ఉంటుంది, ప్రశ్న శాస్త్రం ఉంటుంది, గవ్వలతో చేస్తారు. అలాగనే ఇది కూడా ఒకటి. ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చేస్తారు, దాంట్లో ఒక విద్యలే ఇది ఒకటి. ఇది చాలా మందికి తెలిసినటువంటి విద్య, తెలియనిది అయితే ఏం కాదు. ఇప్పుడు మనకి దిక్చూసిలో దిక్కులు ఎలా చూస్తాం అనేది మనం గ్లోబుల్లో చూస్తూ ఉంటాము, మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. సముద్రంలో జర్నీ చేసే వారికి దిక్కులు తెలియదు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు కదా గురు, ఇప్పుడు ఎవరిని వర్షిణిని చేసుకున్నాడు ఆ మహానుభావుడు, వద్దు ఇంకా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ చేయడానికి మొన్ననే వాళ్ళ అన్న లాక్కొచ్చేసాడు. 1 డేలో విత్ ఇన్ 1 డేలో వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు పెళ్లి తతంగం ఒకటి చూపించారు ఇక్కడ అందరికి పిచ్చోళ్ళని చేసేసి. ఇప్పటికైనా అమ్మాయిని సేవ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా మంచి గురువు కావాలి. ఫస్ట్ ఒక 3 రోజులు అఘోరి నుంచి దూరం పెట్టాలి. 3 రోజులు ఖచ్చితంగా పెట్టాలి. అది కూడా అమావాస్య పౌర్ణమికి అయితే చేయలేము. ఏది కూడా అమావాస్య పౌర్ణాలు లేకుండా మధ్యలో తిథులు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలాంటి తిథులు ఏదైనా పర్వాలేదు. ఇలాంటి తిథుల్లో నుంచి బయటికి తీసుకురావాలి. వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండకూడదు, ఫోన్ కానీ ఏది కమ్యూనికేషన్ 3 డేస్ ఉండకూడదు. ఈ 3 డేస్ తర్వాత నాలాంటి గురువుల దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ముందు కక్కించాలి, బాడీ మీద ఉన్నటువంటి హిప్నటిజం తీయించాలి. నేనైతే ఒక 4.5 గంటల్లో చేయొచ్చు. 4.5 గంటలు పడుతుంది ఆవిడకి చేయాలంటే. కానీ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా మన కాన్షియస్ లో రావాలంటే చాలా టైం పడుతుంది. ఒక 2.5-3 మంత్స్ పడుతుంది. 2 అమావాస్యలు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. 2 అమావాస్యలు వెళ్తేనే వాళ్ళు చేసేటువంటిది వీరికి పని చేస్తుందా లేదని దాన్ని తగ్గట్టుగా బంధం చేయొచ్చు. ఇప్పుడు అష్టదిబ్బందుల్లో ఉంది ఆవిడే. అష్టదిబ్బందులు అంటే తాళి కట్టడంతోనే అష్టదిబ్బందులు అయిపోయింది.
అష్టదిబ్బందులు ఉంది కాబట్టి తీయడం అనేది ఖచ్చితంగా 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఆ 2-3 నెలలు ఆవిడని చంటి పాపలా కాపాడుకోవాలి. లేదు అంటే ఇలాంటి వర్షన్లే కాదండి, ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మంది కూడా ఇలాంటి సాధువులకి ఇలాంటి పేరు పెట్టుకొని, ఇలాంటి విధవలు అలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి కూడా రేపటి రోజున వాళ్ళని చూస్తే కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటిదిగా కనిపిస్తుంది. అందుకని త్వరగా ఈ అఘోరిని వేషంలో ఉన్నటువంటి విధవ ఎవరైతే ఉన్నారో వీరిని క్లోజ్ చేస్తే మంచిది. క్లోజ్ అంటే వారిని ఏదైనా చేయొచ్చు. అవును, ఎందుకు అంటే మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని ఏదైనా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చంటి పిల్లలాగా చూసుకోవాలి, ఇట్లా 3 రోజులు తనకు దూరంగా ఉంచాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు తను అష్టదిగ్బంధనం చెయ్యకముందే వాళ్ళ అమ్మా నాన్నను ఒక ఆట ఆడుకొని పాపం వాళ్ళ మాట వినకుండా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అవి ఫలించకుండా చేసిన వాడు ఇప్పుడు మొత్తానికి మొత్తం అష్టదిగ్బంధనం చేసేసాడు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల వల్ల కాదు ఇంకా అమ్మాయిని తెచ్చుకోవడము అంటే ఇక్కడ ఇద్దరు చొరవ తీసుకోవాలేమో అని నేను అనుకుంటున్నాను గురువుగారు. ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే ఒకటి ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఏమైనా భయపడి పక్కన పెట్టే అవకాశం ఉంది, లేదా ఆ అఘోరీలే దిగి రావాలేమో. అఘోరులు రారండి, ఇలాంటి వాళ్ళ కోసము అంత పెద్దగా చేసుకునే వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా అయిపోయేసి ప్రపంచం అంతా ఇలానే అయిపోతే అప్పుడు వస్తారు వాళ్ళు. ఇలాంటి చిన్న వాటికి వాళ్ళు వచ్చి చేసేదానికి ఉండదు. అంటే ఇంకా చాలా మంది బలి తీసుకుంటారేమో. దీనివల్ల ఇంకోటి కాంట్రవర్సీ అవుతుంది. అఘోరిని ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు రాకుండా ఉండడం కోసం ఈ అఘోరిని తప్పుగా పడుతున్నారు అని మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది. అందుకని వాళ్ళు రారు. వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తున్నారు కదా, వీరి ఒక్కరి వల్ల వాళ్ళందరి పేరు పోతుందని భయపడుతున్నారని చెప్పేసి అని ఇంకోటి పెడతారు వీళ్ళు. అందుకని వాళ్ళు రారు. ఏదైనా ప్రభుత్వమే చొరవ చేసుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే బెట్టింగ్ యాప్స్, ఎలా అయితే డ్రగ్స్ గురించి చేస్తున్నారో ఇవి కూడా అవేర్నెస్ కోసం ఎక్కడ కూడా ముందు పెట్టడం లాంటి హిప్నోటిజం లాంటి చేతబడి లాంటి చేయించొద్దు, కేసులు అవుతాయి అని చెప్పియాలి. ఓకే, చివరిగా ఒకటే గురువు గారు, ఏం లేదు, ఓకే తనని ఇప్పుడు రక్షించడానికి చాలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చొరవ తీసుకున్నా అక్కడ ఏం ఫలితం లేకపోతుంది కాబట్టి ఎవరైనా గురువులు ముందుకొచ్చి మంచి చేయాలనుకునే వాళ్ళే తన నుంచి బయటికి లాక్కు రావాలి. ఇంకా అంతకుమించి ప్రభుత్వం అయితే స్పందించే విధంగా అయితే కనిపించట్లేదు, చర్యలు చేపట్టే విధంగా అయితే కనిపించట్లేదు. కానీ ఇన్ని పాపాలు చేస్తున్న వీడికి వాస్తవంగా చెప్పాలంటే ఆ శివుడి పేరు చెప్పుకొని అన్ని తతంగాలు అంత దుర్మార్గాలు అన్ని ఆయనకు పాపం మూట కడుతున్నాడు ఆ శివుడికి. మరి ఆయన వదులుతాడంటారా ఈయనని? అయితే ఇక్కడ మీకు కనిపించలేదు ఏంటంటే కత్తి పుట్టుకోడు కత్తితోనే పోతాడు, పాముతో పుట్టుకోడు పాముతోనే పోతాడు. ఓకే, మంత్రాలు నేర్చుకుని మంత్రాలతోనే ఆ శక్తులే వీళ్ళు తీసుకెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటంటే ఆ లోపు చాలా అన్యాయం, చాలా ఘోరాది ఘోరం ఏంటి జరగవచ్చు. ఆ లోపు ఇలాంటి పిల్లలు ఎంతో మంది బల అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే దీంతో ప్రభుత్వానికి కాదు ప్రజలకు కూడా ఒక చిన్న మనవి ఏంటంటే ఇలాంటి అఘోరిలు ఉన్నారు కదా, వీరు ఏం చేస్తారంటే కామన్ మ్యాన్స్ దగ్గర కూడా వెళ్ళేసి మీకు వశీకరణ కావాలా, బిజినెస్ వశీకరణ కావాలా, అవును సో నేను చెప్తున్నా జరుగుతున్నాయి, బిజినెస్ వశీకరణ కావాలా 10 లక్షలు అవుతుంది మీకు బిజినెస్, ఎన్ని షాపులు పెట్టినా జనాలందరూ మీ వైపు వస్తారంటే ఒక బిజినెస్ మ్యాన్ వారికి ఉన్న ప్రెజర్ ప్రకారంగా వీరు వెళ్ళేసి బలవుతున్నారు. ఒక హాస్పిటల్ డాక్టరు ఎవరైతే డబ్బు ఎక్కువగా పెట్టి వ్యాపారం చేస్తారో, ఎవరైతే జాబులు ఎక్కువ కావాలనుకుంటారో, ఎవరైతే అబ్బాయిలు కావాలనుకుంటారో వీరందరూ కూడా ఇలాంటి అఘోరులకు అప్రోచ్ చేసి, ఇలాంటి గురువులకు అప్రోచ్ చేసి కొన్ని వేల నుంచి లక్షల రూపాయలు పెట్టేసి కొంతమంది నేర్చుకునే వాళ్ళు, కొంతమంది చేయించుకునే అంటే ఎదుటి వాళ్ళకి కావాలి చేయాలి అని చెప్పేసి అని ఆకర్షవంతులు చేస్తాను, వాళ్ళు నాకు వసం చేసేస్తా అని చెప్పి లక్షల రూపాయలు గుంజేటువంటి క్రియలు ఉన్నాయి. అసలు మేజర్ క్రియలు కాదు, ఈ విషయం కూడా నిన్ననే బయటకు వచ్చింది. ఆల్రెడీ 10 లక్షలు లాగి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఇంకా 5 లక్షలకు బ్లాక్మెయిల్ చేసి మొన్నటి వరకేమో నాకు బ్యాంక్ అకౌంటే లేదు మీరు చెక్ చేసుకోండి ఇది అది అని చెప్పి ఈరోజు అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి. తన బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, తన పేరు ఏ విధంగా ఉంది అన్ని బయటపడ్డాయి. అతనికి ఇచ్చిన రిసిప్ట్తో సహా, డబ్బులు ఇచ్చిన రిసిప్ట్తో సహా బ్యాంక్ రిసిప్ట్లు కూడా బయటపడ్డాయి. ఇంకా 5 లక్షలు కూడా ఇవ్వాలంటే కూడా ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తా, లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరింపులతోటి నేను మంత్రం మాయం చేసి కూడా నేను చంపేయగలను అని చెప్పేసి కూడా అమ్మాయిని బెదిరిస్తే ఆ భయానికి కూడా అమ్మాయి 5 లక్షలు ఇచ్చింది. అతి నీచమైన ప్రక్రియ ఏంటంటే అమ్మాయిని ఎలా బెదిరించాడంటే ఒక రకమైన పూజ చేసి నిన్ను చంపేస్తానని బెదిరించాడు. కామాక్షి పూజ చేస్తానని చెప్పేసి బెదిరించాడు.
అయితే ఇక్కడ కామాక్షి పూజలు చేసేటువంటి విధానం ఏంటంటే ఆడపిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారికి కొన్ని రకాలుగా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే ఆ పూజ చేసేటువంటిది పద్ధతి. అది సనాతన ధర్మంలోనే ఉన్నది, అది గౌరీ పురాణంలో కూడా ఉన్నది. కామాక్షి అమ్మవారు అంటే కూడా పార్వతీ మాత. అవును. అయితే శక్తి పీఠాల్లో ఆమెకరు కదా. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే ఘోరాది ఘోరంగా ఆవిడ పేరు చెప్పుకొని వేరే మంత్రోచ్చారణతో ఇక్కడ పూజలు చేసే విధానం కొన్ని సాధువులు కాదు, కొన్ని ఆస్ట్రాలజర్స్ కూడా అది తగలబడ్డారు దరిద్రులు. అదే కదా, కొంతమంది ఆస్ట్రాలజర్స్ చిన్న చిన్న గురువులు కూడా కామాక్షి పూజలని చేస్తున్నారు. కామాక్షి పూజ చేయకూడదు ఎవరికి పడితే వాళ్ళకి. కామాక్షి పూజ కన్య పిల్లలకి చేయాలి. కన్య పిల్లలు కూడా కాదు, చంటి పిల్లలు పాపలు ఉంటారు 15 సంవత్సరాల లోపు వారికి చేయాలి. అది కూడా వారికి ఆ సమయంలో రాకపోతే చేయాలి. ఎందుకంటే ఆ పూజ చేసిన తర్వాత కూడా 3 months చూసి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు వాళ్ళని ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఉంటారు కదా వేరే వారి దానిలో కలపడానికి చేస్తారు. మాతంగులు గాను కలిపేదానికి చేస్తారు ఆ పూజలు. మనకి చెప్పినటువంటి పురాణం అది, వారికి అమ్మవారితో సమానం అని గుర్తు కోసం చేస్తారు. కానీ వీళ్ళు దరిద్రులు ఏం చేస్తున్నారంటే ఆ కామాగ్ని మాట పేరు చెప్పి అడ్డమైన పూజలు చేసి అడ్డదిడ్డంగా డబ్బులు గుంజేస్తున్నారు. ఇదంతా కూడా ఒక దగ్గర లేదండి. యూనిటీ లేకపోవటం, ఒక పద్ధతి లేకపోవటం, జనానికి నమ్మటం, ఏదైతే త్వరగా పని అవ్వాలనుకోవటం, వీరు మోసపోవటం, ఇవన్నీ కూడా గురువులు కూడా చాలామంది చేస్తున్నారు. గురువులు చేసే పని ఏంటంటే ఇప్పుడు అఘోరిని ఒకటి తీసుకున్నారు. అఘోరినే లక్షల రూపాయలు తీసుకుంటుంది అంటే చిన్న చిన్న గురువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆయన వేరే అఫేర్ ఉందండి, నాకు దగ్గర అవ్వాలి, వసీకరణ చేస్తారా? మా ఆవిడ వేరే అఫేర్స్ ఉన్నాయి, దగ్గర అవ్వాలి. వీళ్ళు కాపాడుకోవడమో చేత కాదు, ప్రేమ చూపించడం చేత కాదు, మందు పెట్టడమో విప్నడైజ్ చేయించడమో చేత కావాలి. ఆ రకంగా దగ్గర అవ్వాలి. వీళ్ళకి అవకాశం డబ్బులు గుంజేస్తారు, అది బ్లాక్మెయిల్ చేస్తారు. అందరూ అట్లా ఉండరు కదా, కొన్ని ఉన్నాయి క్రియలు ఉన్నాయి. క్రియలు చేస్తారా? క్రియలు చేస్తే అంతవరకే ఇస్తారు కదా మీరు. ఇప్పుడు మీరు దొరికిన కస్టమర్ ప్రతిసారి లాగాలంటే ఏం చేయాలి? ముందు మీకు పని చేయకూడదు, రెండోది మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలి, మూడోది మిమ్మల్ని బెదిరించాలి. అదే జరుగుతుంది. ఏ గురువులైనా చిన్న చిన్న గురువులు కూడా లక్షల రూపాయలు పాపం పండే రోజు వచ్చిందనే మేము అనుకుంటున్నాం. ఈ రకంగా చాలా మంది బయటకు వస్తారండి. చిన్న గురువులు పెద్ద గురువులు అందరూ కూడా డబ్బులు గుంజేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా బయటకు వస్తారు. లేకపోతే ఎవరు పంచి వాళ్ళు తలుపుకున్నట్టుగా బయటకు వెళ్ళిపోతారు. అదే అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే మరి శ్రీనివాస్ పాపం పండిందని ఆ రోజులు ముందుకు వచ్చాయి. ఖచ్చితంగా పండిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వినాశకాల విపరీత బుద్ధి అని పెరుగుడు విరుగుడు కొరకని వీరికి పాపం పండింది కాబట్టే ఇలాంటి క్రయ ప్రక్రియలు ఇలాంటి పనికిరానటువంటి పనులు చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే పెళ్లి అనేటువంటి పదము చాలా పవిత్రమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెదిగి ఒక దేవుని యొక్క కృపతో ఆ దేవుని యొక్క నీడలో ఆ స్వర్గంలో నిర్ణయిస్తారు, భూమి మీద పెళ్లిళ్ళు అంటారు. అక్కడ నిర్ణయించేసేది ఒక స్త్రీ పురుషులకు మాత్రమే నిర్ణయిస్తారు. వీళ్ళు కుక్కనక్కలాగా చిత్తకత్త కుక్కలాగా వీరు అంతే కదండి. చిత్తకత్తలు వర్షం పడితే కుక్కనక్క పెళ్ళైందంట, వర్షా పడితే కప్పక పెళ్లి చేస్తారు. అలాంటి సిద్ధాంత ప్రకారంగా వీరు వినాశకాలిక విపరీత బుద్ధి అని లోకమంతా పచ్చగా ఉండడానికి కాదు, లోకమంతా ఇలా చెడిపోవడానికి ఇలాంటివి కూడా ఉన్నాయని నమ్మడానికి, నమ్మించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడడానికి వాళ్ళు అష్టదిబ్బందం చేసేటువంటిది. చాలా మంది తెలియక ఇది పెళ్లి అనుకుంటున్నారు. పెళ్లి కాదు, అది పెళ్లి రూపంలో అష్టదిబ్బందన అలా చేశాడు. అది అందుకని ఇప్పుడు రోడ్డు మీద షూటింగ్ అవుతుంది. షూటింగ్ అని పెట్టి ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి అడిగితే షూటింగ్ అని చెప్తారు, లేదంటే కక్ష దించుకుంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. పెళ్లి అని మన బంధంలో ఉన్నాం. ఎవరైతే పెళ్లి చేసుకున్నారు కదా ఇంచుకొని పోషించుకుంటాడు కావాలనుకుంటాం. మంచిగా ఆశీర్వదిస్తున్నారు అందరు. ఏది ఏమైతే మీ ఇద్దరు మంచిగా ఇక మీదట మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏం చక్కగా మీడియా వాళ్ళు కూడా దీవిస్తున్నారు. ఒక ఇల్లు వాకిలు పంపిస్తే ప్రభుత్వాలకు చొరవయ్యి వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చి మీడియా వాళ్ళు కూడా లైవ్ గా దీవిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వర్షిణి గారు, అఘోరి అమ్మగారు, వర్షిణి గారు మీరిద్దరు కూడా చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన ఆమెకన్నా పుణ్యం దక్కుతుంది. వాళ్ళని ఎంత హింస పెట్టాడో తెలియదు కానీ మనిషి. అలాంటిది వీళ్ళకు హ్యాపీగా ఉండాలి, ఇంకా మీదట మీరైతే సంతోషంగా ఉండాలని దీవెనలు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారో అర్థం కాదు. సో అవి ఏంటంటే మొదటి రాత్రికి కూడా ఆహ్వానిస్తున్నారు మీడియాని. ఇంతకంటే ఎక్కువ దరిద్రం ఏమున్నది? అంతే కదా, అక్కడికి కూడా వెళ్తారు. పోయిన వాళ్ళు అదృష్టవంతులు, అక్కడికి కూడా వెళ్తారు. ఇంకా అది కూడా జరుగుతుంది. సో అఘోరిని విషయం అయితే పెళ్లి సంబంధించి పెళ్లి కాదండి, అది అష్టదిబ్బందులు ఒక భాగం. ఆ వర్షిణి అనేటువంటి ఆ పిల్ల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా ప్రమాద శాస్త్రులు ఉన్నాయి.
చాలా ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి. కాబట్టి ఆమెను కాపాడుకోవడం అందరి బాధ్యత. లేదంటే ఈ పాపం ప్రతి ఒక్కరికి తగులుతుంది. మనం చూస్తూ బలి ఇవ్వటమేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ దీవించే వాళ్ళు ఎవరున్నారో కానీ వాళ్ళకి ఏం తెలుసో కానీ నాకు తెలియదు. అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఎలా అయితే చూడాలో ఖచ్చితంగా బలి అయ్యేటువంటి మన కళ్ళ ముందు బలి చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఇంకా మీకు చేతనైతే రాళ్ళు తీసుకుని కొట్టండి, తప్పులేదు. వర్షిణిని కాదు, వర్షిణిని కాపాడుకునేందుకు ఇలాంటి అఘోరిని కాదు, ఇలాంటి అలియాస్ ఆ పేరు పెట్టినందుకు అలాంటి వాళ్ళు గొప్ప పేర్లు పెట్టుకోకుండా ఆ పేరుకే తనడం మంచిది. అలాంటి వాళ్ళని దేశం వదిలిపెట్టి కాదు, ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తే చాలా మంచిది. ఇంకొకరు మళ్ళీ ఇలాంటి అవతారంతో రావాలి అనే ఆలోచన వాళ్ళకి కలగకుండా ఉండాలి. అంతే, ఇంకా అలానే ఈ సందర్భంగా గురువులు కూడా ఎవరైనా మంచి కోసం మన దగ్గరికి వస్తే మనకి చేతనైతే చేయండి, మీ ఫీజులు తీసుకోండి. కానీ లక్షల రూపాయలు గుంజేస్తా, నేను హిప్నటైజేషన్ చేసేస్తా, నేను వాళ్ళని లాగేసి నేను వసిపరుచుకుంటాను, వాళ్ళు మన దగ్గరికి సమస్య కోసం వస్తే పరిష్కారం చూపించాలి చేతనైతే. లేకపోతే నాకు చేత కాదని చెప్పాలి. అవకాశం దొరికింది కదా, కస్టమర్ పోతే మళ్ళీ రాదని డబ్బులు గుంచితే మాత్రం నేనైతే ఖచ్చితంగా బయట పెడతా. అదే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే విన్నారు కదా, మరి ఎందుకు వర్షిణిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈ శ్రీనివాస్ అంటే కూడా మరి పచ్చి నిజాలు కూడా చెప్పేశారు. ఈ పెళ్లి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది మొత్తము అయితే తను అనుకున్న ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నాడు అనేది అయితే మనకు అర్థమైపోయింది. ఒక నక్షత్రానికి సంబంధించిన అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి కూడా వాళ్ళ నుంచి, అంటే ఆ నక్షత్రంలో ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తుల్ని వీళ్ళు వశపరుచుకోవడానికే ఇలాంటి అమ్మాయిలను ఎంచుకో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మైండ్ మొత్తం కూడా హిప్నటిజం చేసి కూడా వాళ్ళను వశపరుచుకొని ఒక అష్టదిగ్బంధనం చేయడానికే, ఆ అష్టదిగ్బంధనంలో భాగంగా ఈ పెళ్లి చేసుకున్నాడు. అంటే తన ప్లాన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాడు. ఇక మీదట వర్షిణిని కాపాడుకునే ప్రయత్నంలో అందరూ ముందుకొస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వర్షిణిని అని ఎందుకంటున్నానంటే వర్షిణి తప్పు కూడా ఉంది ఇక్కడ, లేదని మనం కాదు, కానీ ఆ తప్పు చేసేలా చేసిందే శ్రీనివాస్. కాబట్టి అలా మరికొంతమందిని కూడా, ఇంకెంతో మంది అమ్మాయిలను కూడా అలాగే చెయ్యబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ అమ్మాయిని బయటికి లాగితే రేపు ఇంకే అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళందరినీ కాపాడుకునే వాళ్ళం అవుతాము. ముందుగా ఈ శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి, ఆ అఘోరి అనే పేరుకు అర్హుడు కాదు. అలాంటిది ఆ శ్రీనివాస్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనని ప్రభుత్వం పట్టించుకొని తనని బంధిస్తే కానీ చాలా మంచి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ముఖ్యంగా ఎందుకు అంటే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఏపీని టార్గెట్ చేశాడు కాబట్టి పచ్చి నిజాలు మీకు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనబడుతున్న నమ్మలేని ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలి, ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఉండాలి, తన మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగాని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.